నమస్తే. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? అదే కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వమే. అది ఉండదు, అది హెచ్చులు, దాని పేరేం పేరు గ్రాఫిక్స్, దాని టీవీలో ఎలివేషన్స్. కూటమి ప్రభుత్వం అంటేనే అంతే. వాళ్ళకి సంబంధించింది ఏది వచ్చినా సరే పట్టించుకోరు. ఈ చదువుతాడని ఈ చదువు, అదే కానీ వేరే వాళ్ళ గురించి వస్తే దాన్ని ఈ చెవు దగ్గరికి రాకుండానే రచ్చరామ కష్ట చేస్తారు. అది మరి పథకాల విషయానికి వస్తుంది. పథకాలు ఉండవన్నా. పథకాలు ఏంటంటే పావలా ఇస్తారు, రూపాయి పావలా మన దగ్గర నుంచి లాక్కుంటారు. అది ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు మొన్న ఒక సిలిండర్ ఇచ్చాడు, ఒక్కొక్క ఇంటికి కరెంటు బిల్లు 300 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది నెలకి. అది 3 నెలలకు ఒక బండ ఇచ్చాడు, దానికి 800 రూపాయలు ఇచ్చి 300 రూపాయలు ఎక్స్ట్రా, 200 నుంచి 300 రూపాయల దాకా ఎక్స్ట్రా కరెంట్ బిల్ తీసుకున్నాడు. ఓకే, అది విషయం. దానికి మళ్ళా రోడ్లు వేస్తున్నాడు. దానికి తర్వాత ఒక 6 నెలలకి టోల్ గేట్లు పెడతాను. ఏది మండలాల్లో టోల్ గేట్లు ఏంటన్నా చండాలంగా. ఇంకా వాడు ఎట్లా బతుకుతారన్న రోడ్ల మీద? కారు వాడు ఎట్టకి వెళ్తాడు, ఆటో వాడు ఎట్టకి వెళ్తాడు. ఆటో వాళ్ళకి పాపం రూపాయి పాప వచ్చేది పాపం, వాళ్ళకి అది కూడా లేకుండా చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కేసులు రాస్తున్నారు. ఆటో వాళ్ళు ఎట్ట బతుకుతారు? ఇంకా ఆటో వాళ్ళు నశమే. వాళ్ళకి వాళ్ళ ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళకు ఉండదు ఇంకా రోజు డీజిల్ రేట్లు తగ్గిస్తున్నారు, రూపాయి తగ్గించలేదు. పెట్రోల్ రేట్లు తగ్గిస్తున్నారు, రూపాయి తగ్గించలేదు. కరెంటు బిల్లు తగ్గిస్తున్నారు. మాట ఇవ్వకుండా బాగుండేది, కరెంటు బిల్లు తగ్గించలేదు. ఏది కూడా సంపద సృష్టి అన్నాడు. కానీ మన మీద రేట్లు పెంచేసి మన మీద చేయడం అంతే, ప్రజల మీద పెంచడమే. మున్సిపాలిటీని బాగు చేస్తారండి, పాపం వాళ్ళకి శాలరీ సరిగ్గా ఇవ్వాలి. అంగన్వాడీ వాళ్ళు మొన్న శాలరీలు ఇవ్వలేదంట, వాళ్ళకి ఇంతవరకు శాలరీలు ఇవ్వలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీలు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చులకు పాపం వేసారు పాపం ఓట్లు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక ఓటు ఇవ్వలేదు. అది పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది రాష్ట్రంలో. ఏది అనా ఖజానా ఖాళీగా ఉంది. దానికి ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం. అంతకుముందులో కరోనా టైంలోనే ఇచ్చాడుగా, పథకాలు ఇచ్చాడుగా. ఆర్థిక విధ్వంసం జగన్ ఎందుకు చేశాడు? ఆర్థిక విధ్వంసం జగన్ ఎందుకు చేశాడు? కరోనాలో 2 సంవత్సరాలు కరోనా వస్తే ప్రపంచం మొత్తం ఆర్థిక విధ్వంసం అయింది. జగనే చేశాడు. అంటే జగన్ ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పట్లేదే. ప్రజలకు పథకాలు ఇచ్చాడు, అదేగా చేసింది. జగన్ విధ్వంసం చేశాడు రైటే. అదేంటి? ప్రజలకి పథకాలు నువ్వు వచ్చిందే దాని మీద కదా. ఆర్థిక విధ్వంసం ఏముంది దాంట్లో? విధ్వంసం ఏముంది? లేదుగా. అది కాదుగా, ఆర్థిక విధ్వంసం ఏం కాదు కదా. జస్ట్ అది నువ్వు పథకాలు ఇస్తానన్నావు, నీకు తెలుసు 1,20,000 కోట్లు అవుద్దని సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాలు ఎంత అవుద్ది? దగ్గర 5 లక్షలు ప్లస్ ఇది ఒక 20, అదొక అంటే మొత్తం 6 లక్షల కోట్లు అవుతుంది. 6 లక్షల కోట్లు అవుతుంది. ఆల్రెడీ నీకు అప్పు ఉందని తెలుసు. నువ్వు చెప్పిందే కదా 14 లక్షల కోట్లు ఉందని. అంటే 20 లక్షల కోట్లు అప్పు. అది ఆర్థిక విధ్వంసం అవుతా? నువ్వు ఎట్లా సరి చేస్తావు? నువ్వు ఆల్రెడీ సంవత్సరానికి 50,000 కోట్లు ప్రజలకు పంచిపెడితేనే ఆర్థిక విధ్వంసం అంటివే. ఏం చేశాడు? నువ్వు రుజువు చేయలేదు. ఆర్థిక విధ్వంసం అన్నాడు. ఏం చేశాడు అది చూపించాడు. నువ్వు ఇప్పుడు మొన్న ఈయన అమిత్ షా గారు వచ్చి నేను ఈ 6 నెలల్లో 3 లక్షల కోట్లు ఇచ్చానన్నాడు. అంటే మా ప్రభుత్వం 3 లక్షల కోట్లు ఈ 6 నెలల్లో ఇచ్చిందంతే. ఈ 3 లక్షల కోట్లు నువ్వేం చేసావు? ప్రజలకు రూపాయి ఇవ్వలేదు. రోడ్లు అంటావా? ప్యాచ్ వర్క్ వేసావు. ఫుల్ రోడ్లు వేయలేదు, ప్యాచ్ వర్క్ చేసావు. ఒక పెన్షన్ ఒకటి ఇస్తాం. శాలరీలు, గవర్నమెంట్ శాలరీలు కూడా వచ్చి 3 నెలలు ఇచ్చా, కానీ తర్వాత నుంచి నువ్వు ఇవ్వటం మానేసావు సరిగ్గా. వాళ్ళు ఏడుస్తున్నారు. దాని పేరు అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వట్లేదు. నీ చేతిలో వాలంటరీ వ్యవస్థ కూడా లేదు. వాళ్ళకి ఒక 100 కోట్లు అవుతుంది అనుకుంటే వాలంటీర్లు కూడా లేరు, తీసేసావు వాళ్ళకి 100 కోట్లు అవుతుంది అనుకుంటే వాళ్ళని తీసేసావు. నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వాళ్ళకి ఇస్తూ, గ్రామ సచివాలయం వాళ్ళకి ఇస్తూ, ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 10వ తారీఖున 5వ తారీఖున ఇచ్చేసాడు. 10వ తారీఖున 15వ తారీఖున ఇచ్చేవాడు. వాళ్ళకి ఇస్తూ వీళ్ళకి శాలరీలు పెంచి అన్నీ ఇచ్చాడు. మళ్ళీ పథకాలు నెలకి 3 పథకాలు తీసుకున్నారు కాదవునా? అన్ని ఇస్తూ ఆయన ఆర్థిక విధ్వంసం ఏం చేశాడు? నీ దగ్గర లెక్కనోటి చూపించచ్చుగా. ఆర్థిక విధ్వంసం ఏం చేశాడు? ప్రజలకు ఇవ్వడమేగా చేసింది. అది ఆర్థిక విధ్వంసం. మాట్లాడితే ఆర్థిక విధ్వంసం గాడిలో పెడతాం, మేము గాడిలో పెడతాం. ఏం గాడిలో పెడతాం? నువ్వు గాడిలో పెట్టేవాడు అయితే రేపులు ఎందుకు జరుగుతున్నాయి? లాండ్ ఆర్డర్ని సరి ఎందుకు చేయట్లేదు? ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? అది గాడిలో పెట్టడమా? గాడిలో పెట్టడం అదే ఆర్థిక విధ్వంసం జరుగుతుంది. మాట్లాడితే అక్కడికి వెళ్ళాడు దావోస్ వెళ్ళినా
ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టేస్తాం మేము. ఈ 2 సంవత్సరాల్లో పెట్టేస్తాం. చేపలు పట్టుకు వెళ్ళి అమరావతిలో చేపలు తవ్వుతున్నారు. 5 సంవత్సరాల ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ ఏం చేయలేదు. అమరావతి సరే ఓకే కానట్లే, నీళ్ళు వచ్చినాయి. వర్షాకాలం వస్తేనే కదా నింది. అది ముప్పు ప్రాంతం కాబట్టే కదా అది. వర్షాకాలం వచ్చినా అంటే ఎండాకాలంలో అది ఎండిపోవాలి. వాటర్ ఎందుకు ఎండిపోలే? 20 మీటర్ల ఎత్తున 20 రోజుల నుంచి తవ్వుతుంటే ఇంకా నీళ్లు తగ్గలేదు. ఇంకా అది కృష్ణానదిలోకి వెళ్తారు. చేపలు 50 కిలోలు వచ్చినాయంట. ఇంకా రేపు పొద్దున ఏదో పిల్లలు తవ్వుతాడు, పునః తవ్వుతాడు. తవ్వితే ఏం జరిగిద్ది? సరైన టైంకి వర్షం పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? నీళ్ళు వెళ్ళిపోతాయిగా. అది లోతట్టు ప్రాంతం కాదు అది. అది ఇట్లా ఉంటుంది, డౌన్కి ఉంటుంది. 3 అడుగులు తవ్వగానే నీళ్ళు వచ్చేస్తాయి. కృష్ణానది పక్కన ఏదన్నా హైట్లో పెట్టుకోవాలి. ఇట్లా చేస్తాడు. అన్ని గ్రాఫిక్స్ వర్క్లు అన్నా చేస్తాడేమో. ఆ బిల్డింగ్లు కట్టచ్చు ఆయన కళ అక్కడ తిరగాలని. అది ఒకటి చేస్తాడేమో. చేస్తే ఏం ఉండదు ఆయన దగ్గర. అన్ని డమ్మ పుష్ మాటలే. రేపు నాకు తెలిసి గవర్నమెంట్ రేపు 20 ఏళ్ళు 90% ఎలక్షన్లు వచ్చినాయనుకో. అందుకని ఈయన ఏమంటే పిచ్చోళ్ళు అంటే ఏంటో అనుకుంటారు. కానీ పిచ్చోళ్ళు అంటే జమిలీ ఎలక్షన్ అంటే మొత్తం దేశం మొత్తానికి ఒకసారిగా నా ఒక్కడికి రావు, నాకు 29లోనే వస్తాయి అంటే ప్రజలు నా పిచ్చోళ్ళు చేద్దామనా? నీ ఒక్కడికి స్పెషలా? నువ్వు కూటమిలో ఉన్న స్పెషలా? నాకు అదే కామెడీ వచ్చింది. అంటే జమిలీ ఆయన టార్గెట్, మోడీ టార్గెట్ మొత్తం ఒకసారి ఎలక్షన్ జరగాలి. నీ ఒక్కడికి ఫేవర్ చేశాడా? అది అంటే వాళ్ళ కార్యకర్తలను చెమ్మచెల్లనీయకుండా చేయడానికి మళ్ళీ వీళ్ళు 29లో ఎలక్షన్ వస్తున్న జనాలని చేయకుండా చేయాలని చెప్పిన ప్లాన్ అంతే. ఏ ఉండదు అక్కడ. రేట్లు అన్నీ పెరిగినాయి. నూనె రేటు అంతకుముందు 110 రూపాయలు, ఇప్పుడు 140 రూపాయలు. ఏం ఉండదు. అర్థమైందా? అంతే. ఏం ఉండదు ఆయన దగ్గర. అన్ని డమ్మ పుష్ మాటలే. రేపు నాకు తెలిసి గవర్నమెంట్ రేపు 20 ఏళ్ళు 90% ఎలక్షన్లు వచ్చినాయనుకో. అందుకని ఈయన ఏమంటే పిచ్చోళ్ళు అంటే ఏంటో అనుకుంటారు. కానీ పిచ్చోళ్ళు అంటే జమిలీ ఎలక్షన్ అంటే మొత్తం దేశం మొత్తానికి ఒకసారిగా నా ఒక్కడికి రావు, నాకు 29లోనే వస్తాయి అంటే ప్రజలు నా పిచ్చోళ్ళు చేద్దామనా? నీ ఒక్కడికి స్పెషలా? నువ్వు కూటమిలో ఉన్న స్పెషలా? నాకు అదే కామెడీ వచ్చింది. అంటే జమిలీ ఆయన టార్గెట్, మోడీ టార్గెట్ మొత్తం ఒకసారి ఎలక్షన్ జరగాలి. నీ ఒక్కడికి ఫేవర్ చేశాడా? అది అంటే వాళ్ళ కార్యకర్తలను చెమ్మచెల్లనీయకుండా చేయడానికి మళ్ళీ వీళ్ళు 29లో ఎలక్షన్ వస్తున్న జనాలని చేయకుండా చేయాలని చెప్పిన ప్లాన్ అంతే. ఏ ఉండదు అక్కడ. రేట్లు అన్నీ పెరిగినాయి. నూనె రేటు అంతకుముందు 110 రూపాయలు, ఇప్పుడు 140 రూపాయలు. ఏం ఉండదు. అర్థమైందా? అంతే.